నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జగంపేట ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ విరుచుకుపడ్డారు. జగంపేటలో టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ సాక్షి పేపర్లో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలను చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందన్నారు. అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు అర్థం కావటం లేదన్నారు. ఈ రాష్ట్ర రాజధాని కోసం ఆయన మళ్లీ మాట్లాడడం చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగం మీద జగన్ కు విలువ గానీ అవగాహన గానీ లేదని ఆయన పేపర్ స్టేట్మెంట్ పట్టి అర్థమవుతోందన్నారు. ఇలా ఒక్కొక్క అంశాన్ని చెప్తే గంటల తరబడి మీ ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్పేటటువంటి విధానం ఉంటుంది. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా పరికి రానటువంటి వ్యక్తిత్వం నీ వ్యక్తిత్వం. ఇంకెంతకంటే పరిభాష మాట్లాడక్కర్లే అతని గురించి. ఒక రాజకీయ నాయకుడిగా పనికి రానటువంటి వ్యక్తిత్వం అతని వ్యక్తిత్వం. ఇటువంటి విధానాన్ని ఎంత తగ్గించుకొని ఒక ఎల్డర్ గానికి సలహా ఇస్తున్నా. ఎందుకంటే నీతోటి నేను కూడా కొన్నాళ్ళు నడిచా. ఆలోచన చేయి. చిన్న వయసులో ఒక మంచి అవకాశం, ఓ పార్టీకి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వస్తే దాన్ని ఇట్లా చేసుకోలేదు నువ్వు. ఈ పార్టీనన్నా నడపడానికి భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాది ఒక రాజకీయ పార్టీ అని అనిపించుకోవడానికి నీకు మళ్ళీ ప్రజలు అధికారం ఇస్తారని మాత్రం నేనైతే నమ్మటంలో విశ్వసించను. కానీ కనీసం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడానికి నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒకటే నేను చెప్తాను నీకు సలహా, ఇవాళకైనా సరే. ఆనాడు చెప్పాను నేను ఉన్నప్పుడు. నీ తండ్రి జీవితాన్ని ఒక్కసారి, ఆయన జీవిత సంగ్రామంలో వీడియోస్ ఉంటాయి కదా, ఒక్కొక్క సంఘటనని చూడు. రాజకీయ పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అర్థమవుతుంది. అలాగే ఇంకా అంతకంటే కూడా మెరుగులు దిద్దుకోవాలనుకున్నా, మళ్ళీ మరొకసారి నువ్వు ఆంధ్రప్రదేశ్ సీట్ ఎక్కాలనుకుంటే, ఆ ఆశ ఉంటే సిగ్గు విడిసి బేసిజానికి పోకుండా చంద్రబాబు నాయుడు యొక్క జీవిత సంగ్రామాన్ని ఒక్కసారి చదువు. ఈ రెండింటిని నువ్వు అవగాహన చేసుకోగలిగినట్టయితే నువ్వు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కొనసాగడానికి అర్హత సంపాదించుకుంటావు. తర్వాత ఉన్న ఆలోచన, ఈ సలహాను నువ్వేమన్నా విజ్ఞతతో తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖపడతారు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కలుషితం కాకుండా ఉంటాయి. లేకపోతే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అరే నీ విధానం ఏంటో నాకు అర్థం కాదు. టక్కన బెంగళూరు నుంచి వస్తావు, ఒకసారి ఓ ప్రెస్ మీట్ పెడతావు, ఒక గంట, ఏదో డగ్గుబొల్లు వేసిపోతావు. మళ్ళీ పెద్ద గొప్పగా ప్రతిపక్ష నాయకుడు కావాలంటున్నా. ఎలాగిస్తారు నీకు ప్రతిపక్ష నాయకుడు? వ్యక్తిత్వం ఉంటే ఇస్తారు. 11 మంది కాదు, ఒక్కడితో ఉన్నాడు కూడా ప్రతిపక్ష హోదాలు లేకుండా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో. చంద్ర రాజేశ్వరరావు కానీ, బోడేపూడి వెంకటేశ్వరరావు కానీ, విద్యాధరరావు కానీ, విద్యాసాగర్ కానీ మన స్థాయిలో ఉన్నాడు.
ఇంకా వెనక్కి వెళ్ళి ఉంటే దర్బిల్ నాగిరెడ్డి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, మహనీయులు. బావులాల గోపాలకృష్ణయ్య, పుచ్చరపల్లి సుందరయ్య, అంతేందుకు నీ తండ్రి రాజశేఖర రెడ్డి. ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించి ఆనాటి ప్రభుత్వాలకి తగు సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు. నువ్వేం చెప్తావు అప్పుడు? మావిగన్. కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం బయట పెట్టుకోవడానికి చాలా చక్కని విధానంలో ఈ గన్ కల్చర్ మాత్రం నేను వదలను అని చెప్పడానికి మాత్రం మంచి మావిగన్ తీసుకొచ్చారు. ఇదే విధానంతో నువ్వు నడిచినట్టయితే నీ కర్మ నువ్వు కాల్చుకున్నట్టు అవుతుంది, నీ ఇష్టం. ఓకే.